ఓబీసీలు రాజ్యాధికార కోసం వారి వాటా కోసం తప్పిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నినాదం కుల సర్వే జిస్కి జితనీ ఆబాదీ ఉన్కే ఉతనే భాగీదార నినాదం ఇలా ఉద్యమలా మారి తెలంగాణ ప్రభుత్వం దానికి దిక్సూచిగా మారి తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనని ఆయన ఆకాంక్షని పరిపూర్ణంగా పూర్తి చేస్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వడం స్థానిక సంస్థలో విద్యా ఉపాధిలో రెండు కూడా చారిత్రాత్మక ఘట్టాలు ఇవి ఇవాళ దేశానికి దిక్సూచిగా మారినాయి కాబట్టి మొన్నటి వరకు కులాల ప్రస్తావనే తీసుకురానటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు కులం ఏంటి కుల సర్వే అంటే ఏంటి అని చిన్నదిగా చేసి మాట్లాడిన గడ్కరీ రాజ్నాథ్ సింగ్ మాటల్ని పక్కన పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్ల ఒక మెట్టు దిగి మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం అంటే ఇది నైతికంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం. కుల సర్వే జరగాలి, ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉన్నారో తేలాలి, వారికి ఆ రకాలుగా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక ధ్యేయం రాహుల్ గాంధీది. దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలా యావత్ దేశానికి రోల్ మోడల్గా జరిగినటువంటి సందర్భంలో నరారి గారు బుక్ ప్రాచుర్యంలోకి రావడం అనేది గొప్ప విషయం. చాలా విషయాలు వారు దాంట్లో పొందుపరిచినారు. ప్రజలు చదవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రయత్నం అదే రకంగా చేస్తా ఉన్నాం. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే దశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 42% సంబంధించి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నది బీజేపీ. మీరు చేయలేదు, మేము చేసి చూపించినాము. ఒక చరిత్రాత్మక నిర్ణయం 42% ఈ రాష్ట్రంలో ఇవ్వడం. 2 చట్టాలు చేసినాం. స్థానిక సంస్థలకు ఒక చట్టం, విద్యా ఉపాధికి ఒక చట్టం చేసాం. గతంలో ఎవరైనా చేసినారా? ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేసిందా? కుల సర్వే ఎవరు చేశారు ఈ దేశంలో? రాహుల్ గాంధీ కళని సాకారం చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. మరి మా మీద నిందలేస్తే ఎట్లా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. బీసీలకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకుంది. ఖచ్చితంగా చేతులు ఎక్కడ దులుపుకుంది? 2 చట్టాలు చేయడం అంటే చేతి దులుపుకోవడమా? కుల సర్వే దేశంలో చరిత్రాత్మక నిర్ణయం కుల సర్వే చేయడం అంటే చేతి దులుపుకోవడమా? చిత్తశుద్ధి పట్టుదల ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి 2 చేసి చూపించినారు.